ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక ఈరోజు పేపర్లో చూసినాం. పీజీఆర్ఎస్లో వచ్చిన సమస్యలే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తే అధికారుల పైన యాక్షన్ ఉంటుంది, మీ పైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు చెప్పారు. చాలా నిజంగా మంచి పరిణామం, నిజంగా దీన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ ఇవి కేవలం పత్రికల్లోనూ టీవీ ఛానల్లోనూ చూడ్డానికి చదవడానికి బాగుంటుంది తప్ప పని మాత్రం అవ్వలేదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి. వీళ్ళ నాన్న వీళ్ళ పొలం కోసం తిరిగి 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 ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏదైతే పోరాటం చేసినారో వీళ్ళ పొలం కోసము ఆయన కుమారుడిన ఈయన కూడా ఇప్పటికీ అనంతపురంలో 3 కలెక్టర్లు మారారు. ఎన్నిసార్లు పీజీఆర్ఎస్లు ఇచ్చాడు, అసలు ఆ సమస్య ఏంది? లాస్ట్కు వ్యవస్థ మీద విసుగొచ్చి, అన్నా నేను ఒక చదువుకున్నవాడిని, నాకే ఇంత అన్యాయం జరిగితే ఎక్కని మెట్టు లేదు. ప్రతి ఆఫీసుకు ప్రతి ఆఫీసర్ దగ్గర కలెక్టర్ దగ్గర వీళ్ళు వాళ్ళు అనకూడదు, చెప్పులు అరిగేలా తిరిగాను. చివరికి అపరిచితుడు సినిమా చూసినాం కదా, ఆ విధంగా ఒక్కొక్కసారి నాకు మైండ్లో చచ్చిపోదామా, ఈ వ్యవస్థలో ఉండి ఏం లాభం, లేదా ఎవరైనా చంపుదామా అంటే చంపాలని ఉద్దేశం కాదు, అంటే ఆ విధమైన మానసిక స్థితి ఆ విధంగా అయిందంటే ఏ విధంగా ఈ అబ్బాయి పోరాటం చేసిండలా. ఈ భూ సమస్యలకు సంవత్సరాలు తిరిగి 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 పోనీ అది సాల్వ్ చేస్తున్నారా? లేదు. మరి ఈ పీజీఆర్ఎస్ ఎందుకు, ఇంతమంది ఆఫీసర్లు ఎందుకు, వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు, ప్రభుత్వాలు ఎందుకు, మరి సామాన్య పౌరులకు న్యాయం జరగదా? అసలు ఈ వ్యవస్థలో ఎందుకు ఇన్ని లోపాలు ఉన్నాయి ఏంటి? ఈ పిల్లోని స్టోరీ కనుక చూస్తే నిజంగా అంత దౌర్జన్యము ఒక పక్క, అంటే వీళ్ళ బాబాయిలు, ఒక పక్క అధికారుల నిర్లక్ష్యం అంటే ఇంకా మామూలు నిర్లక్ష్యం కాదు, అది కొట్టొచ్చినట్లు విత్ ప్రూఫ్స్. ఏ అధికారులు ఏ విధంగా చేశారు, పీజీఆర్ఎస్లు ఎన్నిసార్లు ఇచ్చారనేది ఒకసారి మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తా ప్రజలారా. ఇది ఈ అబ్బాయి యొక్క సమస్య కాదు, ఇలాంటి సమస్యలు కోకొల్లలు ఉన్నాయి. బట్ మీడియా ముందుకు ఎవరు రాలేరు కదా. బట్ ఈ అబ్బాయి నిజంగా ఆ ధైర్యం చేసి ఈ అన్యాయాన్ని ఎదిరించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. ఇది పబ్లిక్ గ్రీవెన్స్ రీఅడ్రసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్, ఓకేనా? ఎన్నిసార్లు ఇచ్చినాడు? 1 2 3 4 5 6 7 8 9 10 సార్లు పీజీఆర్ఎస్లో ఇచ్చినారు. ఆ పీజీఆర్ఎస్లో ఎప్పుడెప్పటి నుంచి వచ్చి ఇచ్చినావు, ఏ కలెక్టర్ ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చెప్పు. నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను అప్పుడు రియలైజ్ అయ్యి నాలాగా 10 times మీ నాన్న ఇచ్చినాడే నువ్వు ఇచ్చినా? షేక్ షావలి ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఇవి జస్ట్ ఒక పీడిఎఫ్ మాత్రమే. ఇంకా పీడిఎఫ్ మీరే నువ్వు ఇచ్చిందే 10 సార్లు, ఎన్నిసార్లు ఇచ్చింది? 10 కాదన్న, ఇంకా ఉన్నాయి. ఇంకో పీడిఎఫ్ కూడా ఉంది. ఇది మా నాన్న ఇంకా చాలా సార్లు నా పోరాడి ఆ హక్కు కోసం, మా నాన్న హక్కు కోసం మా నాన్నే ప్రాణాలు వదిలాడు. సరే, 24 నుంచి నేను స్టార్ట్ చేసిన అన్న, 2024 నుంచి ఇప్పటికీ స్టిల్ నవ్వు నేను మొక్కని ఆఫీసర్ లేడు, ఎక్కని ఆఫీస్ మెట్లు లేవు, ఎవ్వరు చూసినా కూడా రేపో మాపో అని చెప్పేసి ఇట్లా పబ్బం గడుపుతాన్నాడు తప్ప నాకు ఏ అధికారి నాకు న్యాయం జరగలేదన్న. అందుకే నేను విసుగు చెందిన అన్న. దీనికోసం మీరే ఏదన్నా నా గోడు మీ ద్వారా వెల్లడిద్దామని వచ్చినా మీ దగ్గరికి. ఇన్నిసార్లు పీజీఆర్ఎస్లు ఇచ్చిన చూడు, ఆర్డీఓకి రాశారు, మరి ఎస్హెచ్ఓ, ఇదేంది ఎస్హెచ్ఓ అనేది స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ కూడా పోయినావా? అవునా? ఓ, తహసీల్దారు నార్పల, రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు, ఆర్డీఓ ఎస్డిపిఓ, రెవెన్యూ డివిజన్, ఇదేంది డిఐజీ రిజిస్ట్రేషన్. ఓ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా డిఐజీ దగ్గర కూడా పోయినావు? రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, అనంతపురం రూరల్ ఎస్డిపిఓ. ఏందప్ప ఇంతమందికి దగ్గర తిరిగినావా? తిరిగి సమస్య ఏందో ఒకసారి విందాము. ఫస్ట్ ఇది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది. అవును, ఇది వీళ్ళ వంశవృక్షం. దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి ప్రజలకు. మా నాన్నమ్మ మా తాతయ్యన, మా నాన్నమ్మ తాతకి మొత్తం 6 మంది సంతానం అన్న. 6 మంది సంతానంలో 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. అందులో మా నాన్న పెద్దవాడు అన్న. మా నాన్నమ్మ గారికి మొత్తం 4.5 ఎకరా ఉందన్న బొందలవాడ పొలంలో. అది పూర్వీకుల నార్పల మండలం బొందలవాడ. అది మా పెద్దోళ్ళ నుంచి సంక్రమించి వస్తుంది ఆస్తి. అది మా నాన్నమ్మ గారి పేరు మీద 88 నుంచి 2011 వరకు ఉందన్న. మా నాన్నమ్మ గారు ఏం చేశారంటే, మా నాన్న పెద్ద కుమారుడు కాబట్టి తన వంతు ఆస్తిని
4.5లో 1.5 ఎకరా 1/3 షేర్. యా అది దాన్ని 2011లో రిజిస్ట్రేషన్ చేశారన్న మా నాన్నమ్మ గారు. మా నాన్నమ్మ గారి పేరు మీద ఉన్న పాస్బుక్ అన్న ఇది. ఓ మీ నాన్నమ్మ పేరు మీద ఉన్న పాస్బుక్ 4 ఎకరాల 50 సెంట్లు. రైట్. నార్పల్ల పాస్బుక్. ఓకే రైట్. నెక్స్ట్ రికార్డ్స్ ప్రకారం రెవెన్యూ చూపించు ఎవిడెన్స్. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం మా నాన్నమ్మ గారు హక్కుదారుగా ఉన్నట్టు ఇదిగోండి మహబూబ్ అని ఉందా, చిట్టాడంగల్ ఇది 4.5 ఎకరా మొత్తం ఇవన్నీ అవేనా, ఇవన్నీ రెవెన్యూ రికార్డ్స్. అది కూడా ఎవరు రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఇది ఆర్టీఐ ద్వారా. ఓ ఆర్టీఐ కూడా కొన్నావు. అవునా, వెరీ గుడ్. నెక్స్ట్ ఆ తర్వాత మొత్తం 4.5 ఎకరా ఉంటే మా నాన్నగారికి 1.5 ఎకరా రాసిచ్చారన్న. మన ముగ్గురికి 1.5 అనేసి కొడుకులకి వస్తుంది. అంటే ఈ ఆడపిల్లలకి పెళ్లి అంతకు ముందే అయిపోయినదా? 1986 కంటే ముందే ముందే అయినా 1986 కంటే ముందే అయింది కాబట్టి వాళ్ళకి ఆస్తిలో హక్కు రాదు, ఎందుకంటే చట్టం అప్పటి నుంచి వచ్చింది. సరే ఇప్పుడు ముగ్గురికి 1.5 వస్తుంది. మీ నాన్న భాగము మీ అవ్వ 83,000 అంటే స్థిరాస్తి 11లో మీ నాన్న పేరుతో మీ అవ్వ రాయిచ్చింది. కేవలం 1.5 ఎకరా. రైట్. ఇది రిజిస్ట్రేషన్. ఇది ఉంది మీ అవ్వ ఫోటోనా ఇడా? మా అవ్వ రిజిస్ట్రేషన్. మీ నాన్న మా నాన్నమ్మ గారిన 2013లో చనిపోవడం జరిగింది. మీ అవ్వ మా నాన్నమ్మ అవ్వ 2013లో చనిపోతే మా బాబాయిలు మా నాన్నకైనా రిజిస్ట్రేషన్ ని కాజేయాలన్న దురుద్దేశంతో, ఆస్తి కాజేయాలని, రిజిస్ట్రేషన్ అయిందని మొత్తం కాజేయాలన్న దురుద్దేశంతో మా బాబాయిలు ఇద్దరు కలిసి రెవెన్యూ వాళ్ళతో కుమ్మక్కై ఒక ఫ్రాడ్ ఎఫ్ఎంసీ అన్న, ఒక మోసపూరితమైన ఎఫ్ఎంసీని తెచ్చుకున్నా అన్న. కుటుంబ సభ్యుల ధృవీకరణ అంటే ఫ్యామిలీ సర్టిఫికేట్. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్, మీ అవ్వ అంటే నా తాతకి ఏమైనా 2 పిల్లలా? లేదు, మా నాన్నమ్మ ఒకటే పిల్లం. మీ నాన్నమ్మకి 3 పుట్టిన? ముగ్గురేనా. మరి మీ నాన్న 3 కూడా కాదు, 6 మంది. యాక్చువల్ 6 మంది, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. మరి మీ నాయన లేపేసినారు. మా నాయన లేపేసినారు, ఆడపిల్లలు లేపేసినారు. బతికున్న వాళ్ళని కూడా డబ్బులు ఇస్తే చంపేస్తారు అన్నమాట. సూపర్ అయ్యా. మీరు కూడా ఏమైనా డబ్బులు ఉంటే ఏమైనా జరుగుతాయి బా ఇండియాలో. డబ్బు ఇస్తే అది మనిషి ఉన్నాడా, బతికున్నోడిని చంపుతారు, సచ్చినోడిని బతికిస్తారు. అవసరమైతే వాడు పైకి పోయినోడిని గుంతలో నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. వాడు ఎప్పుడో చనిపోతే వాడు అప్పట్లో ఇంకా ఒకటి ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆధార్ కార్డులు లేనప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఆధార్ కార్డు క్రియేట్ చేసినారు ఆయన పేరుతో. మహానుభావులు. అంటే ఎంత క్రియేటివిటీ ఉంది చూడు మనోళ్ళల్లో. దీన్ని చేసుకున్నా అన్న. దీన్ని చేసుకున్న తర్వాత దీన్ని ఆధారంగా చేసుకొని ఓన్లీ ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ మీ నాన్న దాంట్లో లేడు, 2 కొడుకులు తీసుకున్నారు. అది ఎవరు ఇచ్చింది? ఎంఆర్ఓనేనా? ఇదిగోన్నా ఇక్కడ ఉంది కదా, ఇదేలే ఫ్రాడ్ ఎఫ్ఎంసీ. గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. కళ్ళు మూసుకుంటారా వాళ్ళు? ఎంక్వైరీ చేయరా? మనుషులు ఎంతమంది వీళ్ళకు? నార్పల ఎంఆర్ఓ ఎవరు? దేవలా నాయక్. బాబు ఇప్పుడు ఆడున్నాడు ఈయన. ఇప్పుడు ఏమన్నా అది ఎంక్వైరీ. మీ నాయన ఆత్మ ఈయన చుట్టూ తిరుగుతుందేమో. సరే నెక్స్ట్. మా నాన్న బతికుండగానే చంపేసిన అన్న. అవునులే, బతికున్నప్పుడే చంపేసి లేడు. 3 కొడుకులు లేరు, 2 అని ఇచ్చినాడు. సూపర్. నెక్స్ట్. దీన్ని ఆధారంగా చేసుకొని మా బాబాయిలు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను. 2 కొడుకులు అని చెప్పి మీ రెండో బాబాయ్ ఫస్ట్ రౌండ్కి వచ్చినాడు. నేను నా మొదటి కుమారుడు. వాస్తవంగా మొదటి కుమారు మీ నాన్న, కానీ రెండో వాడు ఇప్పుడు మొదటి కుమారుడు అయినాడు. మొదటి కుమారుడు అయిపోయి మా తాతతో, అది కూడా ఇద్దరు వీళ్ళు కాదు, వీళ్ళు సాక్షులు. మా తాత కూడా హెల్త్ బాగాలేదునా, బలవంతంగా. యాక్చువల్ గా అంటే మా అవ్వ పేరు మీద ఉంది. ఎప్పుడు 88 చనిపోయిన తర్వాత మళ్ళీ మీ తాత పేరుతో ట్రాన్స్ఫర్ చేసినాను. అది మా తాతకు కూడా కొంచెం హెల్త్ బాగాలేకుంటే ఫోర్స్డ్ గా అంటే బలవంతంగా రాపించుకున్నాను వీళ్ళు. అప్పుడు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కళ్ళు మూసుకుంటారా? మీ నాన్న పేరుతో ఆల్రెడీ రిజిస్ట్రేషన్. ఏదైనా ముడుపులు ఇస్తే ఏదైనా కూడా చేస్తాము అనేది అట్లా ఉన్నాడు. డబ్బులు ఇస్తే ఏమేం జరుగుతాయి. సూపర్. మనం కూడా ఏడన్నా ఒకటి చూడు, గవర్నమెంట్ స్థలం. ఇదిగోండి, మా నాన్నమ్మ పేరు మీద ఉండే మొత్తం ఆస్తిని బాగా తెలివిగా మా తాత మీద, ఇదిగోండి మహబూబీ మీ పేరు నబీ రసూల్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు పాస్బుక్. మొత్తం ఆస్తి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి 2 కొడుకులు అని చెప్పేసి ఒకరు ఇందాక చూపించాం కదా మనం. మీ నాన్న లేపేసినారు. అది కూడా ఎందుకు? మా నాన్నకి ఆల్రెడీ అయిన రిజిస్ట్రేషన్ ని దురుద్దేశంతో మొత్తం తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళే ఫోన్ క్యాన్సిల్ అన్న చేయలేదు కదా రిజిస్ట్రేషన్? లేదు, రిజిస్టర్ క్యాన్సిల్ చేయలేదు. ఇప్పుడు ఆన్లైన్ లో ఎవరి పేరు మీద చూపిస్తుంది? 1.5 ఎకర్ మా నాన్న పేరు మీదే ఉంది. ఈసీ కోరినా కూడా మా నాన్న పేరు మీదే ఉంది.
మరి అది అధికారులు ఏం చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా కదా నేను, విత్ ఆధారాలతో అధికారుల ముందు పెడుతున్నా కూడా, ఒలిచి మరీ పెడుతున్నా కూడా చేస్తాం, ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం అనేసి అట్లే కాలాన్ని పబ్బం గడుపుతున్నారు. ఈయన రెండో కుమారుడు అనేసి ఈయన చేసుకున్నాడు. ఓహో, అంటే సరి ఒకటి అంటే 4 ఎకరాలు అంటే 4.5 2 ఎకరాలు ఒకరు, 225 2 ఎకరాలు ఒకరు, 2.5 ఒకరు. ఓహో, దీంట్లో కూడా 2 ఎకరాలు ఒకరి పేరుతో 2.5 ఎకరా ఒకరి పేరుతో. ఇదేనా డాక్యుమెంట్స్? నా సాక్షాత్తు రెండో కుమారుడు. ఈడన్న సాక్షాత్ ఈయన 3 ఉండాల్సింది 2 ఉండాల్సింది. మీ నాన్న లేపేసినారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మళ్ళా. అయిన భూమినే మళ్ళా రిజిస్ట్రేషన్ చేసినారు. రైట్, నెక్స్ట్. ఇది ఉండగా మా నాన్నగారు అన్న ఈ హక్కు కోసం తిరుగుతా ప్రతి ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు తిరుగుతా తన హక్కు కోసం తిరుగుతా ప్రాణాలు వదిలేసిన అన్న. నేను చనిపోయినా 2022లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత 3 కలెక్టర్లు మారినా ఇప్పటి వరకు. నువ్వే ఏం చదువుకున్నావు? నాది ఎంఎస్సి ఫిజిక్స్. ఎంఎస్సి ఫిజిక్స్. ఉద్యోగాలు వదిలింటే, ఎక్కువ ఉద్యోగాలు ఉండింటే ఈయనకు కూడా మంచి జాబ్ వస్తుండే, మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. జాబ్స్ లేవు కదా, అన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. లేదంటే కిన కాంట్రాక్ట్ బేసిక్స్, అవుట్ సోర్సింగ్, ఏవోలే అవన్నీ ఎందుకు కానీ చెప్పు. నెక్స్ట్. అదే నాగలక్ష్మి గారు, మళ్ళీ వినోద్ కుమార్ గారు. నాగలక్ష్మి మేడం కలెక్టరు, వినోద్ కుమార్ సార్, మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ ఆనంద్ సార్ దగ్గరికి పోయి నా బాధ ఇది అని చెప్పుకుంటే సార్ నా మొర విని దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగిందన్న. ఎఫ్ఎంసీని అంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చేసుకున్నారు కదా మా బాబాయ్. ప్రొసీడింగ్ ఆఫ్ ద కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ అనంతపురం. ప్రెజెంట్ శ్రీ ఓ ఆనంద్ ఐఎస్. ఓకే, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనంతపురం డిస్ట్రిక్ట్ నార్పల్ మండలం. ఇది క్యాన్సిల్ చేసినారు. రైట్, సూపర్. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకే ఇది ఓన్లీ పేపర్ గానే మిగిలిందన్న. నేను ఇంకా దీని తర్వాత నాకు ఇది ఇప్పుడు జరిగింది. ఇది క్యాన్సిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ కావాలి కదా. యాక్చువల్ అంటే నాకు నిజమైన న్యాయం జరగాలంటే రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ కావాలా, వాళ్ళు చేసుకున్న మ్యూటేషన్లు కూడా క్యాన్సిల్ కావాలన్నా. ప్రస్తుతం ఉన్న కూడా చేసేసుకున్నారు, పాస్బుక్లు అన్ని తెచ్చేసుకున్నారు, లోన్లు అన్ని వాళ్ళే తింటున్నారా. ఈవెన్ 35 years నుంచి మేము సింగిల్ రూపీ తినలేదు మా పొలంలో. మా నాన్నగారైనా కూడా మేము కూడా వాళ్ళే. ఈ విషయం ఊర్లో పెద్దలకు తెలిసింటది, మీ బాబాయిలను అడిగింటావు కదా, ఏంది బాబాయ్ ఏంది పరిస్థితి? లేదు నా ఏమన్నా అంటే అందరితో అమ్మేసినాడు అని చెప్పడము, ఏదో ఒకటి నా అలిగేషన్స్. మేము 50 లక్షలు మీ నాన్న ఏమైనా డబ్బులు తీసుకున్నాడు వాళ్ళతో? లేదు నా, ఇవ్వాల్సి వస్తుంది అనేసి అలిగేషన్స్ అన్న. దానికి ప్రూఫ్స్ కావాలి కదా. ఏం లేవన్నా, ప్రూఫ్స్ లేవు. ఏదన్నా ఆధారాలు ఉంటే నాదన్నా నేను చూపించినట్టు చూస్తే నేను వదిలేసుకోవడానికని రెడీగా ఉన్నాను. ఇప్పుడు నేను హక్కు కోసం పోరాడుతున్నా. నీ భూమి కోసం అంటే ఈ వ్యవస్థ మీద ఫైట్ చేస్తున్నాడు అబ్బాయి. నేను ఈ వ్యక్తుల మీద కాదన్న, మా బాబాయ్ ఇంకోరో మీద నేను ఫైట్ చేయట్లేదు నా. ఈ వ్యవస్థ కోసం ఫైట్ చేస్తాను, ఈ వ్యవస్థ మీదే అన్న ఫైట్ చేస్తాను. నాలాగా ఎవరు బాధపడకూడదు. పొలం వచ్చినా రాకపోయినా, ఈ లక్షల రూపాయల డబ్బులు వచ్చినా రాకపోయినా, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి బాధాకరమైన, అంటే ఒకరోజు కాదు సంవత్సరాలు సమయాన్ని వృధా చేసుకొని ఇంత బాధపడుతున్న ఈ అబ్బాయి, చదువుకున్న అబ్బాయి, ఎంఎస్సి చదువుకున్నాడే, ఈయనకే ఇలా జరిగితే సాధారణ రైతుల పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఒకసారి ఆలోచించుకోండి మీరే. వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నాయి. ఈ వ్యవస్థ డబ్బు ఇస్తే అధికారులు అమ్మడబోతారు కింద నుంచి పై వరకు. కలెక్టర్ గారేమో స్పందించారు పాపం. కలెక్టర్ గారిది నేను కూడా బాగా గమనించింది ఏంటంటే, పై స్థాయి అధికారులంతా బాగుంటారబ్బా. ఇప్పుడు అనంతపురంలో సపోజ్ తీసుకోండి, ఎస్పీ ఆఫీస్ చూస్తే ఎస్పీ గారు, ఆ డిఎస్పీ వాటి వరకు బాగానే ఉంటుంది. కలెక్టర్ గారు తర్వాత కొంతమంది అఫీషియల్స్ అంతా బాగానే ఉంటుంది. చిన్న స్థాయి అధికారుల నుంచి కరప్షన్ స్టార్ట్ అవుతుంది. మరి అది నన్ను అడిగితే ఎక్కడెక్కడ వాళ్ళని ఎత్తేసేలా, సస్పెండ్ చేసేసి రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్, డ్యూటీల నుంచి పీకేసేలా, ఇట్లా పిల్లల్ని నీతి నిజాయితీ ఉన్న పిల్లలనన్నా పెట్టాలా. వీళ్ళు కూడా కరప్షన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో, అది వేరే విషయము. చేసినా కూడా ఇంకంతే, ఎవరు కరప్షన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు పీకేయడమే. అట్లాగైనా చట్టం తీసుకొస్తే, లేదంటే ఏసీబీ వాళ్ళు పట్టుకోవడము, మళ్ళీ వాడు పోయి డబ్బులు ఇచ్చి ఆ పైన ఇవన్నీ మనకు తెలుసు కదా వ్యవస్థలో, ప్రభుత్వ పెద్దలు ఆడ నుంచి ఇన్ని నుంచి రికమెండేషన్లు, మళ్ళీ పోస్ట్ తెచ్చుకోవడం, మళ్ళీ డబ్బులు సంపాదించడం, ఇవే జరుగుతున్నాయి. నెక్స్ట్. నా ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు ఏం చేశారంటేనా, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు వీళ్ళు అదేనా ఇప్పుడు వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. ఏమని ఫైల్ చేశారంటే, మా బాబాయిల మీద మమ్మల్ని తప్పుదావ పట్టించినారు, మమ్మల్ని మిస్గైడ్ చేసి మమ్మల్ని మోసం చేశారు కాబట్టి. సరే, వాళ్ళ తప్పుదావ పట్టించినారు, కళ్ళు పోయింటాయి పేపర్. ఇప్పుడు కంప్యూటర్ యుగము,
ఈ సర్వే నెంబర్ కొడితే వస్తుంది. వాళ్ళ దానికోసం మీకు డబ్బులు కమ్మడి పోయి మీరు చేశారు. లేక కళ్ళు పోయింటాయి, కళ్ళు పెట్టి చూడాలి కదా కంప్యూటర్లో ఈ పొలం మీద ఏమైనా రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని. ఖచ్చితంగా రిజిస్టర్ చూడాలి, తెలీదా? చూడాలి. ముడుపులు ఇస్తే ఏమైనా జరుగుతాయి అంటే కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టేస్తారా? వాళ్ళు చేసినారు కరెక్టేలే, మీదేం గడ్డి తిన్నారా అని అడుగుతున్న అధికారులని. ఫస్ట్ కేసు పెట్టాల్సింది మీ మీద కదా. మీ ఇద్దరు చిన్న పేరు మీద కేసులు పెట్టినారు, రైట్? కేసు పెట్టారు. ఇప్పుడు నాకు నిజమైన న్యాయం జరగాలని అంటే వాళ్ళ మ్యుటేషన్లు క్యాన్సిల్ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అవ్వాలన్నా, అది జరిగి రీస్టోర్ అయితేనే నాకు నిజమైన న్యాయం జరిగినట్టు. ఇది పేపర్ గానే మిగిలిపోయింది అన్న, కలెక్టర్ గారు ఇచ్చింది. నేను పేపర్ అంతే, పేపర్ గానే మిగిలిపోయింది. దీనికి ఎలాంటి పవర్స్ లేవు, ఏం లేదు. ఇది క్యాన్సిల్ అయిందంటే దీన్ని కూడా ఏం చేయాలా, మిగతా దీని మీద బేస్ చేసుకున్నవన్నీ క్యాన్సిల్ అయిపోవాలన్నా. అవును. అప్పుడు నిజంగా ఎంక్వైరీ చేసి, ఎక్కడి నుంచి మొదటి నుంచి ఎంక్వైరీ చేసి నిజంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చినారు కదా. లేదా ఎంక్వైరీ చేసి ఇచ్చినారన్న. వీళ్ళు ముగ్గురు కాదు, వీళ్ళు 6 మంది ఉన్నారు మొత్తం. ఇచ్చేసినారన్న. ఓకే, అదంతా అయిపోయిందన్న. దీని మీద బేస్ చేసుకుని రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్లు అయినాయి. నబీరస్తులు ఎవరు? మీ తాతనా? మా తాత చనిపోయినాడు. ఈయన కూడా లేదు, చనిపోయినాడు. ఇప్పుడు 2016లో ఈయన చనిపోయినాడు. దీంట్లో మీ నాన్న చనిపోయిన ఇప్పుడు ఐదుగురు ఉన్నారా? మొత్తం అత్త వాళ్ళు, వాళ్ళు ముగ్గురు, మన బాబాయిలు ఇద్దరు. మీ నాన్న లేదు. ఇప్పుడు ఈ పోరాటం చూడండి అధికారులారా, కనీసం ఇలాంటివి అంటే ఇంత క్లియర్గా కలెక్టర్ గారు ఇచ్చారు ఫ్యామిలీ సర్టిఫికేట్. ఫస్ట్ ఎక్కడి నుంచి మోసం స్టార్ట్ అయింది? ఇది ఎంఆర్ఓ ఆఫీసులో ఫ్యామిలీ సర్టిఫికేట్ మోసం చేసినారు. బతుకున్న మనిషిని లేపేసి దాని ఆధారంగా పోయి రిజిస్టర్ ఆఫీస్కి పోతుంది. రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ ఏమైనా కళ్ళు మూసుకున్నాడా? 1.5 ఎకరా ఆల్రెడీ రిజిస్టర్ అయింది. మళ్ళీ రిజిస్టర్ అయిన దాన్ని తీసుకుపోయి ఒకరికి 2 ఎకరాలు, ఒకరికి 2.5 ఎకరాలు రాసినావు, అదే సర్వే నెంబర్ పెట్టి ఆడా అవినీతి జరిగా. వీళ్ళ నాన్న పోరాడి వీళ్ళ నాన్నే చనిపోయా. ఈ అబ్బాయి అందరి కలెక్టర్లు తిరిగి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ఆనంద్ గారు ఏమో క్యాన్సిల్ చేయించినారు, చాలా సంతోషము. క్యాన్సిల్ చేసిన తర్వాత అన్నీ క్యాన్సిల్ అయిపోవాలి కదా. ఇది ఇచ్చి కూడా 6 మంత్స్ అవుతుంది, 6 నెలలు. మరి 6 నెలల సమయం తీసుకున్నారంటే నీ 6 నెలలు తిరుగుతూనే ఎన్ని సంవత్సరాలు కావాలి? మోకాలు అరిగేలాగా తిరుగుతూనే ఉన్నా. ప్రతి సోమవారము కలెక్టర్ ఆఫీస్ పోవడము, ఆడి చెప్తే ఆర్డీఓ ఆఫీస్ చెప్తే ఎంఆర్ ఆఫీస్, ఇదే ప్రాసెస్. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఏమన్నా అంటే అంటారు కానీ ఈ అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి సరిపోయింది. చదువు రాకుండా ఏదో కొంచెం అటో ఇటో ఉన్న వ్యక్తులైతే ఆల్రెడీ తెలంగాణలో ఒక ఎంఆర్ఓ మీద అదేది పెట్రోల్ పోసి అంటించాడు. అంటే నేను ఇది కరెక్ట్ అని చెప్పట్లే, వ్యవస్థలో ఇది చాలా తప్పు, దాన్ని నేను సమర్థించలే. ఇంకా కొంతమంది కొడవలు తీసుకొని పోయినారు నరికేకి ఆఫీసర్లని, మండల రెవెన్యూ ఆఫీసర్లని. ఇది జరగమంటే జరగవా? తప్పు చేసేది మీరు. ఏమన్నా జరిగితే ఎవరన్నా గట్టిగా కొట్లాడితే కేసులు పెడతారు. మరి మీరు పని చేయరు, తప్పు చేసింది మీరు. ఫస్ట్ కేసు పెట్టాల్సింది ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చినారు? దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్. ఆయన మీద ఎందుకు కేసు పెట్టలే? ఆ ఎంఆర్ఓని ఎందుకు సస్పెండ్ చేయలే? ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీసర్, ఆ రిజిస్టర్ని ఎందుకు సస్పెండ్ చేయరు? ఆయన మీద ఎందుకు కేసు పెట్టరు? వీళ్ళు తప్పుదో పట్టించినారు, వీళ్ళ మీద కేసు పెట్టినారు. అంటే అధికారులకు తప్పు కాదా? ఇక్కడ అధికారులు శుద్ధపూసలు. వ్యవస్థ ఎలా ఉందో చూడండి. ఖచ్చితంగా దీనిపైన పోరాటం చెయ్యి. నేను కూడా మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారిని మళ్ళీ ఒకసారి కలుద్దాం, ఖచ్చితంగా మళ్ళీ పోరాడదాం. ఖచ్చితంగా నీ భూమికి రావాలా. ఆల్ ద బెస్ట్. నా బాధ ఒక్కటే అన్న, ప్రజలకు చెప్పు. నా బాధ ఒక్కటే, నాలాగా ఎవరు బాధపడకూడదు, నాలాగా ఎవరు సఫర్ కాకూడదు అనేసి నేను ముందుకు వచ్చి అధికారులతో, నేను వ్యవస్థతో పోరాటం చేశాను. నాలాగా ఎవరికి ఈ పరిస్థితి రాకూడదు అనేసి అధికారులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఏపీ 39 ద్వారా నేను అధికారుల్ని ఒకటే విన్నపం చేసుకుంటున్నాను. నాలాగా ఎవరు సఫర్ కాకూడదు. ఇలాగా తిరిగి నేను అంత ఇంత చదువుకున్నోనే నన్నే ఇంత ఇబ్బంది పెడుతున్నారు. చదువు రానుల పరిస్థితి చాలా దయనీయంగా, దారుణంగా ఉంది. పై స్థాయి అధికారులు బాగానే ఉన్నారు, బాగా చేస్తామంటాను, కానీ కింది స్థాయి అధికారులు ఎవరు చేయట్లేదు. సరే చూద్దాం, పోరాడదాం. రైట్ అమ్మా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.